దేశంలో బంగారం ధర ఆకాశమే అద్దుగా పెరిగిపోతుంది. గత ఏడాది ఏప్రిల్ 1న ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు 24 క్యారెట్లు రూపాయలు 68,420 ఉండగా ఇవాళ రూపాయలు 92,150కి చేరింది. ఏడాదిలో ఏకంగా రూపాయలు 23,730 పెరిగింది. హైదరాబాద్లోనూ స్వచ్ఛమైన పసిడి ధర రూపాయలు 90,980 పలుకుతుంది. రెంజల్ మండలం సాటాపూర్ రైతు వేదికలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి పాల్గొన్నారు. జాతిపిత గాంధీజీ కన్నా కలలను ప్రజాస్వామ్యబద్ధంగా దేశంలో స్వతంత్ర ఫలాలు అందరికీ దక్కాలన్న కారణంతో కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అందాన్ అన్నారు. శుక్రవారం ఎడపల్లి మండల కేంద్రంలో ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో సాధన సంస్థ ఆధ్వర్యంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ ప్రాజెక్టులో భాగంగా జిల్లా కోఆర్డినేటర్ మధుసూదన్, చరణ్ సింగ్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను కలిశారు. యాక్సెస్ టు జస్టిస్ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సుప్రీంకోర్టులో బాల బాలికల హక్కుల కోసం సాధించిన సమాచారం బుక్స్ ని కమిషనర్ కు అందించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను పరిశీలించారు. పెర్కిట్ బైపాస్ జంక్షన్, కరీంనగర్ అండర్ పాస్ రోడ్డును పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను ఎలా తగ్గించాలో తగు జాగ్రత్తలను పోలీసు అధికారులకు అలాగే హైవే డిపార్ట్మెంట్ వారికి సూచనలు చేశారు. మయన్మార్, థాయిలాండ్ భూకంప మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటి వరకు మయన్మార్లో 163 మంది మరణించగా 300 మందికి పైగా గాయాలయ్యాయి. థాయిలాండ్లో 4 చనిపోగా 68 మందికి గాయాల పాలయ్యారు. అటు చైనాలో 2 గాయాలయ్యాయి. తమకు ప్రపంచ దేశాలు మానవత్వంతో సాయం చేయాలని మయన్మార్ సైనిక ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఏటీఎం ఛార్జీలను పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. నెలవారీ ఉచిత లావాదేవీలు దాటాక ఒక్కో లావాదేవీపై రూపాయలు 23 వసూలు చేయనున్నారు. కస్టమర్లు సొంత బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ట్రాన్సాక్షన్లు ఉచితంగా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో సిటీలో అయితే 5 సార్లు, నాన్ మెట్రో సిటీలో అయితే 3 ట్రాన్సాక్షన్లకు ఛాన్స్ ఉంటుంది.